చెప్తారా సార్? ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఉంటుంది అధ్యక్ష, ఉంటుంది ఖచ్చితంగా అందరికి ప్రిఫరెన్స్ ఉంటుంది అధ్యక్ష. ఆ విషయం గౌరవ సభ్యులు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. SNQ 222 has been withdrawn by the member. చెప్పండి. మాకు వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేశాను, దయచేసి ఆమోదించమని. నా వ్యక్తిగత కారణాలు నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు, నా ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు, నా మీద పని అనవసరం అధ్యక్ష, మీకు అనవసరం. నా వ్యక్తిగత అభ్యంతరం అంటే నా కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే నేను పని చేయలేక నాకు మానసికమైన ఒత్తిడి కావచ్చు, దాని మూలంగా నేను రాజీనామా ఆమోదిస్తున్నాను అని తమరు మంచి మనసుతో మీరు చెప్తారని నేను వేడుకుంటున్నాను. కూర్చోండి, పరిశీలిస్తాను. కూర్చోండి. అదే కదా, సేమ్ అంతే కదా, సేమ్ ముగ్గురు అది ఒకటే కదా. చెప్పండి అధ్యక్ష, మేము రాజీనామా చేసి చెప్పండి ప్లీజ్. తిరుమూర్తి గారు మీకెందుకండి, ఎందుకన్నా వాళ్ళ మెంబర్ మాట్లాడితే రాజీనామా చేసే కదా పోయావు. ప్లీజ్ మాట్లాడు అధ్యక్ష. ఇంచుమించు ఆగస్టు 30వ తేదీ అధ్యక్ష, గత సంవత్సరంలో మేము రాజీనామా చేయడం జరిగింది. మీకు అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడం వల్ల మీరు దయచేసి మీరు నా రాజీనామాని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఆగస్టు 30వ తారీఖుని వ్యక్తిగత కారణాల వల్ల మీకు రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. దయచేసి దాన్ని పరిశీలించి తొందరగా మా రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్. దాని మీదే మాట్లాడండి. నాకు అది వాళ్ళ వ్యక్తిగతం, నేను ఎందుకు రావడం లేదు. వాళ్ళ వ్యక్తిగతం ఇప్పుడు నేనే మాట్లాడతాను తప్పు అధ్యక్ష. మనందరం కూడా ఒక సద్భావన వాతావరణంలో, మీరు అక్కడ స్పీకర్ గారు, ఇక్కడ చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఆహ్లాదకర వాతావరణంలో స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని, దాంతోపాటు రిక్రియేషన్ కోసం ఇంకా మిగతా కార్యక్రమాలు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. మీరు అనౌన్స్ చేశారు, మీ అందరం కూడా పేర్లు కూడా ఇచ్చాము, అందరూ పార్టిసిపేట్ చేశారు. దాన్ని నిర్దేశాలను ఉన్నాను. కానీ ఆ గ్రౌండ్లోకి వెళ్తే వివక్షత కనిపిస్తుంది అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సభని చిన్నచూపు చూడకూడదు. సభకి ఇవ్వాల్సిన గౌరవాలు శాసనసభకు ఇవ్వాలి, అలాగే మన శాసనమండలికి ఇవ్వాల్సిన గౌరవం శాసనమండలి. నిన్న ఆ డయాస్ మీద ముఖ్యమంత్రి గారు ఉండడం తప్పు కాదు, స్పీకర్ గారు ఉండడం తప్పు, వాళ్ళిద్దరు మస్ట్. కానీ చైర్మన్ గారిని ఎక్కడా కూడా అధ్యక్ష ఆ ద్వారాల్లో కానీ అంటే ఏ రకంగా మండలిని మీరు మండలిని చిన్న చూస్తున్నారో, విశిక్షణ చూపెడుతున్నారో, లేదు చైర్మన్ గారు వచ్చి చైర్మన్ గారిని వ్యక్తిగతంగా మీరు కించపరచాలని చేస్తున్నారో, దయచేసి ఈ సభలో పార్టీలకు అతీతంగా దీని మీద స్పందించాలి. పార్టీలకు అది, ఎందుకంటే అందరూ ఈ సభలో సభ్యులు. నిన్న నేను ఎంత గౌరవంగా వీడుకో చెప్తున్నప్పుడు సభ్యుల గురించి మనం ఎంత గౌరవంగా మనం అందరం కలిపి ఏ రకంగా మాట్లాడుకుందాం. ఇదేమి సొంత ఆస్తులు కానీ లేకపోతే మనకి తగదని కాదు. ఇది సభా సాంప్రదాయాన్ని సభా సాంప్రదాయాన్ని అలాగే వ్యక్తుల గౌరవాన్ని కాపాడాలని నా తాలూకా అభిమతం అధ్యక్ష. అది శబ్దాలు చెప్తాను. దీని మీద ఏ అధికారులు అయితే ఈ విచక్షణ చూపెట్టారు వాళ్ళు ఒక ఎంక్వైరీ అయ్యండి అధ్యక్ష, వాళ్ళ మీద చర్య తీసుకోండి అధ్యక్ష. అంటే దీంట్లోకి వెళ్తానని ఇంకోలా అనుకోవద్దు అధ్యక్ష. మొన్న రిపబ్లిక్ డే అయింది అధ్యక్ష. రిపబ్లిక్ డేకి నేను కూడా వెళ్ళాను అధ్యక్ష. దానికి ఆ రోజు మంత్రులుగా ఉన్న వెజిటేషన్ మనిషి గారు ఇంకా మిగతా ఇద్దరు మంత్రులు అందరూ కూడా కలిశారు అధ్యక్ష. నేనే అక్కడ కూర్చోలేదు అధ్యక్ష, నాకు అక్కడ చేయలేదు అధ్యక్ష. అక్కడికి వెళ్తే తను తీసుకొచ్చి మీ చైర్లో కూర్చోమన్నారు, స్పీకర్ గారి చైర్లో కూర్చోమన్నారు, లేకపోతే మంత్రి గారి చైర్లో కూర్చోమన్నారు. అదే అధ్యక్ష. అక్కడ అంటే ప్రోటోకాల్ చూస్తున్న అధికారులు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత టికెట్ గ్రాంట్ గా తీసుకుంటున్నారో అందుకని చెప్పడానికి. కానీ అది పక్క పెట్టండి అధ్యక్ష. కొన్ని మాకు జరిగితే పర్వాలే, కానీ సాక్షాత్తు ఆ చర్య జరిగితే అవమానం అది కాదు కదా అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి దీన్ని ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. దీన్ని వెంటనే అధికారుల మీద ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్య తీసుకోవాలి.
దీన్ని రెక్టిఫై చేయాలనేది మీ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వం చెప్తుంది కదా. తర్వాత చైర్మన్ సార్, గౌరవ మంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎల్ఓపి గారు చైర్మన్ సార్, గౌరవ ప్రతిపక్ష నాయకుడు సభ గౌరవానికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తారు అధ్యక్ష. దాంట్లో ఎవరికి కూడా వేరే భిన్నాభిప్రాయాలు ఉండడానికి ఆస్కారం లేదు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో నాకు పెద్దలు విన్నది, పెద్దలు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. భారత రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటిది చట్టసభల్లో, అందులో మరింత అత్యున్నత స్థానంలో ఉన్నటువంటిది సభాధిపతిగా మీరు అధ్యక్ష. మీ పట్ల మాకు కానీ, ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రులకు కానీ వేరే భావన, తేలిక భావన ఉంటుంది అనేటువంటిది అది సరైనటువంటి దృక్పథం కాదు, ఆలోచన కాదు. పొరపాట్లు ఏమైనా జరిగాయా ఏంటి అనేటువంటిది సంబంధిత మంత్రి గారు, ఇప్పుడు మాజీ మంత్రి గారు, ప్రస్తుతం ఎల్ఓపి గారు దృష్టిలోకి తెచ్చారు. తప్పకుండా దాన్ని పరిశీలిస్తామనేటువంటి చెప్తూ, సభ పట్ల కానీ, సభాధిపతి పట్ల కానీ మాకున్న గౌరవం ఎట్లాంటిది అనడానికి నిన్న జరిగిన సంఘటనే నేను చెప్తాను. ఈరోజు పత్రికల్లో మీరు చాలా మంది చదువుకుంటారు. నిన్న ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చైర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు రాలేదు అని అంటే మండు టెండలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు 7 నుంచి 10 నిమిషాల సేపు నిలబడ్డారు. మీకు తెలియదు, తెలుసుకోండి. మీరు చూడకుండా, వాస్తవాల్ని గమనించకుండా, అదిగా సార్ వినండి. ఈరోజు పత్రికల్లో బాక్స్ ఐటమ్ కట్టేసారు, చదువుకోండి. మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు ఏసీ రూముల్లో, బయట ఎందుకనంటే చైర్మన్ గారు రావాలి, ఆయన వచ్చిన తర్వాతనే మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కాదండి సార్. ఒక్క నిమిషం, మీరు ప్లీజ్ త్రిమూర్తులు గారు చెప్పను. మీ నాయకుడి మీద మీకు నమ్మకం లేదా? ఆయన బాగానే కమ్యూనికేట్ చేస్తున్నారు, ఆయన చెప్పింది మాకు అర్థమవుతుంది. మళ్ళీ మీరు ఎందుకు ట్రాన్స్లేషన్? చెప్పండి. ఆయన చెప్పింది మాకు అర్థమవుతుంది, మధ్యలో మీరు ఎందుకు ట్రాన్స్లేషన్? ఇంకా సార్, ఇప్పుడు నిన్న ఉదయం ఫోటోగ్రాఫ్ సెషన్ అప్పుడు తమరు ఆలస్యం అయితే కూడా తమరి కమ్యూనికేషన్ ఉండకపోయి ఉండొచ్చు, దాంట్లో తప్పని కాదు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి వెళ్దామా అని అంటే కూడా లేదు, చైర్మన్ గారు రానియండి, వచ్చిన తర్వాతనే వెళ్దాము అని చెప్పి తమరి కోసం దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేశారు అధ్యక్ష. అది మా సంస్కారం, అది మా సంప్రదాయాన్ని పాటించేటువంటి లక్షణం. సో అది ఏం జరిగింది అనేటువంటిది ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాన్ని ఈ ప్రభుత్వం మేమేదో నిర్లక్ష్యంగానో ఉద్దేశపూర్వకంగానో చేసేటువంటి ఆలోచనలు లేవు. ఇట్లాంటిది మనం చర్చ పెట్టడం కూడా సరైంది కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సభ దీన్ని ఎంత చర్చించినా కూడా అంత డ్యామేజ్ చేసినట్టుగానే అవుతుంది. కాబట్టి ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేసి మనం సభా కార్యక్రమాల్లోకి పోవాలని కోరుతున్నాం. మేము అధికారులు ఎవరైతే ప్రోటోకాల్ చూసిన అధికారులు ఉన్నారో వాళ్ళ గురించి తమతో మీ ద్వారా నేను అడిగాను తప్ప ప్రభుత్వంలో మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ వారిని ఉద్దేశించి ఎక్కడ ఒక మాట కూడా మేము మాట్లాడలేదు. కానీ రొటీన్లో జరుగుతుంది. నాకు జరిగిన విషయం కూడా చెప్పాను, వారి జరిగింది కూడా చెప్పాను. కానీ నిన్న రోజు మీరు చెప్పింది మాత్రం కొద్దిగా ఏమనుకోవద్దు అధ్యక్ష. మరి కేసు గారు మాట్లాడి నేను వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తున్నప్పుడు, సార్ మేము వస్తుంటే మీరు వెళ్ళిపోతున్నారు ఏమంటే, నేను కాఫీ అది ఇనాగ్రేషన్ ఉంది చూసుకుని మళ్ళీ లోన్కి వస్తాను అని చెప్పి నేనే ముఖ్యమంత్రి గారితో స్వయంగా మాట్లాడాను. అక్కడ ఎండలో నేనే ఉన్నాను. ఎందుకమ్మా మమ్మల్ని పిలిచారు, మేము సేపు పిలిచారని మా చీఫ్ గారు ఫోన్ చేస్తే నిమిషంలో అక్కడ ఉన్నాము, అందరం ఎండలో ఉన్నాము మేము. అది 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 అందరికీ ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉంది. ఇక్కడ ఎవరిని కించపరచుకోవట్లేదు, చేయట్లేదు. కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో, ఈ ప్రొసీజర్ చేస్తున్న ఎవరున్నారో వారు చేస్తున్న తప్పిదాలు, వారు చేస్తున్న ఓవర్ దీనివల్ల అతి వల్ల ఇది సభకి వ్యక్తులకి అగౌరవం వస్తుంది. కాబట్టి దయచేసి దాన్ని రెక్టిఫై చేయాలనేది మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, మళ్ళీ చెప్తున్నాము, ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఎవరిని అవమానించాల ఆలోచనలో మన ప్రభుత్వం లేదు. చైర్ అంటే అపారమైన గౌరవం మాకుంది, సార్ అంటే మాకు గౌరవం ఉంది. ఆ గౌరవం నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఆల్రెడీ కేశవ్ గారు చాలా స్పష్టంగా దీని గురించి మాట్లాడారు. అధ్యక్ష, రెండో విషయం, నిన్న శాసనసభ్యులది ఫోటో అయిన తర్వాత మేము అందరూ లోపలికి వెళ్ళాం. ఎందుకంటే అరకు కాఫీ ఓపెనింగ్ చేసుకుని వచ్చేద్దాం, తర్వాత గౌరవ కౌన్సిల్ సభ్యులతో కూర్చుని ఫోటో దిద్దాం. మీరు కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడున్న అధికారులు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కుర్చీ వేస్తూ మర్చిపోయారు. నేను నుంచుని అక్కడ అధికారులు చెప్పి కుర్చీ తీసుకొచ్చి పెద్ద రచ్చ చేయలేం మేము అక్కడ. ఎందుకంటే ఇన్అడ్వర్టెంట్ మిస్టేక్స్ కొన్ని జరుగుతాయి. అందరం బాధ్యతగానే ఉన్నాం. నేను మళ్ళీ అప్పుడు ఇమీడియట్గా నేను క్యాకేసారు, మిస్ అయ్యారు మీరు కుర్చీ అని చెప్పి. నిజంగానే ఇమీడియట్గా అధికారులు స్పందించారు, తీసుకొచ్చి కుర్చీ పెట్టారు.
పవన్ అన్న వచ్చినంటే నీటి గౌరవంగా కూర్చోబెట్టి మీరు కూడా ఫోటో దిగారు అయింది అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఇది ఇంకోసారి జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేయండి, దీన్ని క్లోజ్ చేయండి. I am to announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of Procedure of Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy each of the following bills as passed by the Legislative Assembly on 19th March 2025 and